మాబోక్రసీ అంటే డెమోక్రసీని పక్కన పెట్టి మాబోక్రసీ 10 మంది కలిసి మీద పడి గొడవలు చేస్తే అక్కడ ప్రభుత్వాలు మార్చవచ్చు. ఒక బంగ్లాదేశ్లో జరిగింది, ఒక శ్రీలంకలో జరిగింది, ఒక నేపాల్లో జరిగింది. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగింది, విద్యార్థులు ఉద్యమం చేశారు. ఆ విద్యార్థులు పార్టీ పెడితే జనం ఓడించారు. అసలు ఆ విద్యార్థుల ఉద్యమంతో సంబంధం లేని ఎప్పుడో రాజకీయ పరంగా ఉన్నటువంటి బిఎన్పి గెలిచింది. మరి అప్పుడు విద్యార్థులు గెలిచినట్ట, ఉన్మాదులు గెలిచినట్ట? ఈ ప్రభుత్వం మీద నిషేధం పెట్టి యూనస్ చేసినటువంటి నాటకం. శ్రీలంకలో ఏమైంది, అలాగే నేపాల్లో ఏమైంది? వచ్చినటువంటిది ఏ కోణంలో నుంచి వచ్చినటువంటిది? విద్యార్థులు గెలిచారా నేపాల్లో? ఇప్పుడు అదే విద్యార్థుల మీద ఆంక్షలు పెట్టేటటువంటి వాడు వచ్చాడు. కానీ అవంతా గొప్పగా ప్రొజెక్ట్ చేసినటువంటి తత్వం. భారతదేశంలో కూడా అట్లా విద్యార్థులను ముందు పెట్టి నాటకం ఆడబోయారు. అయితే పచ్చి బూతులు తిడతా, దేవీ దేవతల్ని దూషిస్తా, మోడీని అమ్మతో సహా దూషించి పక్కులు మిడిల్ ఫింగర్లు చూపించినటువంటి వాళ్ళని జనం ఊరుకోవట్లేదు, వెంటపడి కొడుతున్నారు. దొరికితే చాలు. ఇదిగో వాడు ఇచ్చిన స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ఇచ్చినోడు అంటే వీడు అన్న మొక్క కూడా మళ్ళీ తెలియాలి కదా. అది ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని వెంటపడి కొడుతున్నారు జనం, ఎక్కడ వదిలిపెట్టట్లేదు. అది ఇక్కడ సమస్య. అయితే వీళ్ళలో బీజేపీ సింపథైజర్స్ అయ్యి ఉండొచ్చు, పార్టీ పరంగా ఏం చేయట్లేదు. కానీ మోడీ సింపథైజర్స్, ఈ దేశంలో 10 కోట్ల మంది సభ్యత్వం ఉన్నది భారతీయ జనతా పార్టీ. అట్లాగే మోడీ అభిమానుల సంఖ్య గట్టిగానే ఉంది. బూతులు తిట్టే వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఇదే సమాధానం ఉండే అవకాశం ఉంది.